Hi friends, namaste. Welcome back to Chitra Vinodam. Andarki English Happy New Year. And right now ఇప్పుడు మనం జనవరి 1st గనుక హాలిడే రోజు వచ్చింది కాబట్టి టెంపుల్ అందరిలాగా మనం కూడా టెంపుల్ ప్లాన్ చేసాం. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న సాంగి టెంపుల్కి నియర్ బైలో కోహెడగుట్ట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాం. ప్రస్తుతానికైతే ఈ దేవాలయానికి హాలిడే అవడం వల్ల చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది భక్తులు వచ్చారు. నార్మల్ టైంలో అయితే మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 6 వరకు ఉంది ఈ టైం టేబుల్. ఇక్కడ పూజారి కూడా చాలా అందరికీ అర్చనలు చేపిస్తున్నారు. జస్ట్ 20 రూపీస్ టికెటే, కానీ భక్తులు 2, 3, 4 వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఒక సందర్శకులాగా బాగానే వచ్చారు. కానీ నేను ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ప్రస్తుతానికి ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్లో లేదు. అండ్ మనకి సికింద్రాబాద్లో తాడ్బాడ్ హనుమాన్ టెంపుల్ వెనకాల ఏ విధంగా అయితే రాయి ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా రాయి ఉండడం అనేది స్పెషల్ థింగ్. అండ్ ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత నేను సాంగి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సాంగి టెంపుల్లో ఎన్నో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగినాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం జరగడం లేదు. అండ్ అప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడైతే సినిమా సీరియల్ షూటింగ్ జరిగేటో పార్క్ టైప్లో గడ్డి ఉండి మార్బుల్స్ టైల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం ఆ గార్డెన్ మొత్తం తీసేసి ఓన్లీ టైల్స్ పెట్టారు. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికైతే ఈ యొక్క టెంపుల్ అనేది డెవలప్మెంట్లో ఉండాలి. ఎవరైనా దాతలు ముందుకు వస్తే డెవలప్మెంట్ చేయొచ్చు. సిటీ దూరంలో ఎక్కడో ఉంది కదా, సో ఈ టెంపుల్కి ఎవరు రారు కదా అని నేను అనుకున్నాను. కానీ తీరా చూస్తే పబ్లిక్ మాత్రం నార్మల్గా రాలేదు. క్రౌడ్ ఒక రేంజ్లో వచ్చింది, ట్రాఫిక్ మాత్రం నార్మల్గా లేదు. ఇదిగోని చూసాడు మా బుడ్డోడు అయితే హనుమంతుడు దండం పెట్టాలని చెప్పేసి ఒక్కొక్క మెట్టు చాలా కష్టపడుతూ మెల్లగా వాడే ఎక్కాడు. ఎంతవరకు ఎక్కుతాడా అని చెప్పి నేను కూడా అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇక్కడ కొండ మీద చూసుకున్నట్టయితే కోతులు మాత్రం ఒక్క రేంజ్లో ఉన్నాయి, లేస్ కూడా వదలడం లేదు. మా దగ్గర నుంచి అయితే బిస్కెట్ ప్యాకెట్ లాక్కుని మరి తీసుకుపోయి తిన్నది. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే హనుమంతుడి రూపంలో ఉన్న కోతి దేవుడే వచ్చి ఈ యొక్క కొబ్బరికాయతో పాటు బిస్కెట్ తీసుకెళ్ళిపోయిందని చెప్పి మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్లోనే మా యొక్క బిస్కెట్ ప్యాకెట్ తనగా వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది. కొందరు జనవరి 1st ఎంజాయ్ చేద్దామని వస్తే, మరికొందరు ఈ యొక్క వ్యూని ఎంజాయ్ చేద్దామని వచ్చారు, మరికొందరు దేవుని సందర్శిద్దాం, దేవుని యొక్క దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చారు. వైట్ కలర్లో ఏం పవర్ఫుల్ ఉందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా ఈ యొక్క హనుమంతుడిని చూసే కొద్ది చూడబుద్ధి అయింది, అక్కడ ఉండే కొద్ది ఉండబుద్ధి అయింది. ఎందుకంటే అక్కడ వచ్చిన చాలా పొల్యూట్ లేని పీస్ఫుల్ గాలి అండ్ ఆ వ్యూ, మరో పక్కన గుడి, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉన్నాయి. చూస్తున్నారు కదా, 4 వైపులా 4 దిక్కుల హనుమంతుడి విగ్రహం ఒకే విధంగా కట్టారు. అదొకటే కాకుండా పెయింట్ కూడా వైట్ కలర్ ఉండడంతో పాటు చాలా అట్రాక్టివ్గా, పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. ఇక్కడ చాలా శాంతంగా ఉన్నాడు. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా జనవరి 1స్ట్కి ఏదైనా టెంపుల్కి వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, ఏంటి అనేది. సో మనం కనుక ఆ టెంపుల్ ఎప్పుడు విజిట్ చేయకపోతే నెక్స్ట్ టైం ఆ యొక్క టెంపుల్ని విజిట్ చేసి వీడియోలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరో భక్తుడు కానీ చాలా ఇష్టంతో శివలింగం అని చెప్పేసి పెయింట్ వేయడం జరిగింది. ఇక్కడ మరొక పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ చూశారు కదా, చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియాతో పాటు వెంచర్ కూడా వేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ డేంజరు, అందరూ కార్నర్కి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు, అది చాలా డేంజర్ అని అర్థమవుతుంది. ఒక పక్కన చూసుకున్నట్టయితే కొందరు సింగిల్గా రావడం, మరి కొందరు 2, 3 రావడం, ఇంకొందరు చూసుకున్నట్టే గ్రూప్లో రావడం జరిగింది. ఇక్కడ ఈ నలుగురు ఎవరో కానీ నాకైతే అర్థం కాలేదు. ప్రపంచం వాళ్ళకి సంబంధం లేకుండా ఫోన్లు పట్టుకుని ఒక మూల కూర్చుని వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే ఈ నలుగురు ఫోటోలకే అంకితం అయిపోయారు. మొత్తం ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ ఫోటోలే ఉండొచ్చేమో మేబీ. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఇలాంటి టాప్ వ్యూ మనం సందర్శించేది సెకండ్ వన్. థర్డ్ వన్ నేను ఇంకా ప్లాన్ చేసి వెళ్తున్నాను. చెప్పాను కదా మన దగ్గర నుంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయిందని, ఇదే న్యూట్రీ చాయిస్ బిస్కెట్. మీరు కూడా ఎప్పుడైనా కోతులు ఉన్న ప్లేస్కి వెళ్ళినట్టయితే
అరటిపండ్లో బిస్కెట్లో ఇవ్వండి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇగో ఈ విధంగా హ్యాపీగా తింటారు. ఆ ముగ్గురు పక్కన ఉన్న వాళ్ళైతే కోతిని గమనించినట్టున్నారు, అందుకనే ధైర్యంగా అలాగే కూర్చుని వెళ్ళిపోయారు. తర్వాత కోతిని చూసి భయపడేగో ఈ విధంగా వెళ్ళిపోయారు. ఇక్కడ కోతి కూడా వారంతకేం పెద్దగా పట్టించుకోలేదు. ఒక పక్కన మా హీరో వేదాంశ్ అయితే ఇదిగోండి ఒక పక్కన కోతి తింటా ఉంటే ఎలా తింటుంది ఏం తింటుంది అని చెప్పేసి చూస్తూ దాన్నే గమనిస్తూ ఉన్నాడు. ఆ బ్యాగ్లోంచి బిస్కెట్ తీసుకోబోయింది అని చెప్పి చూపించాడు నాకైతే. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసాం సాంఘీ టెంపుల్ వచ్చేసాం. సాంఘీ టెంపుల్ ఎత్తులో ఉంది అండ్ కింద పార్కింగ్ ఉంది, పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి. నాకు తెలిసి అవి సాంఘీ టెంపుల్ సంబంధించిన బిల్డింగ్స్ అవి. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కార్కి 100 రూపీస్ అండ్ బైక్స్కి 50 రూపీస్ అంట. లాస్ట్ ఇయరే పెంచారని చెప్పి అక్కడ ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాలంటీర్ చెప్పాడు. మేమైతే తిరుక్కుంటూ వెళ్ళాం, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ వస్తారని చెప్పి వాళ్ళు ఆలోచనతోటే ఒక సర్కిల్ రూపంలో బైక్స్ కార్స్ వెళ్ళడానికి రోడ్డు తయారు చేసి పెట్టారు. ఇంతకుముందు నేను సాంఘీ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఆ గుట్ట మీద వరకు నేను వెళ్ళిపోయేవాడిని బైక్ మీద. ఈ స్టెప్స్ ఎక్కాలి ఎక్కద్దు అనేది ఒక ఆప్షనల్ ఉంటుంది, కానీ ఈ టైంలో మాత్రం పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి స్టెప్స్ అనేది కంపల్సరీ ఎక్కాలి, ఎందుకంటే అందరు వెహికల్స్కి అలౌ చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మళ్ళీ మా హీరో అన్ని స్టెప్స్ ఎక్కడానికి ప్రయత్నించాడు. అండ్ ఆల్మోస్ట్ ఇక టైం తీసుకొని స్టెప్స్ మెల్లమెల్లగా ఎక్కుతూ ఇదిగోండి చూసారా ఆల్మోస్ట్ దాదాపు 200 స్టెప్స్ ఉన్నాయి. ఇది సాంఘీ టెంపుల్ పై నుంచి చూసుకున్నట్టయితే ఈ వ్యూ చాలా అందంగా ఉంది. టెంపుల్ మొత్తం నేను 360 డిగ్రీస్లో ఇక్కడ ఒక వీడియో తీయడం జరిగింది. పబ్లిక్ మాత్రం వస్తూ పోతూ ఉన్నారు భక్తులు. ఇక్కడైతే మనకి ఇలా వెళ్ళడానికి వేస్ అనేది పెట్టారు. నార్మల్ టైంలో మనకి ఇలా పెట్టారు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే దర్శనానికి. అండ్ ఫ్రెండ్స్ మన పాత సినిమాలు చూసుకున్నట్టయితే సౌందర్య, వెంకటేష్, శ్రీకాంత్ సినిమాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క టెంపుల్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. గమనించండి, సాంఘీ టెంపుల్ అనేది సినిమాలకి సీరియల్స్కి ఒకప్పుడు పాత అడ్డాగా ఉండేది, ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. అండ్ ప్రస్తుతానికి దేవుని దర్శించుకోవడానితో పాటు వ్యూ ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ సందర్శించడానికి వస్తున్నారు. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శివుడితో పాటు సీతారామాంజనులు, రాధాకృష్ణ, అష్టలక్ష్మిలు, పద్మావతి దేవత కూడా ఇక్కడ మనము వీళ్ళని దర్శించుకోవచ్చు. కొండ మీద పొల్యూట్ లేని హెయిర్ని ఇక్కడ ఈ యొక్క గాలిని ఆస్వాదించడం వల్ల టైం తెలియకుండా పోయింది. ఇంటి దగ్గర నుంచి నేను ఎంత లేటుగా స్టార్ట్ అయ్యానో అదే విధంగా అంతే లేటుగా నేను టెంపుల్ నుంచి రిటర్న్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది ఎలాంటి తేడా లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. ఒకప్పుడు కోహెడ్ హనుమాన్ టెంపుల్, కోహెడ్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి సోషల్ మీడియా వల్ల నార్మల్గా ఫేమస్ అవ్వలేదు, ఒక రేంజ్లో ఫేమస్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్స్, సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్టయితే ఫస్ట్ టైం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తూ అండ్ లైక్, కామెంట్ కూడా చేయండి. మరొక విషయం ఏంటంటే ఇంతకుముందు మనం టాప్ వ్యూలో ఉన్న కైలాసగిరి, మౌలలి ఏరియాలో ఉన్న కైలాసగిరి టెంపుల్ సందర్శించాము. అదేవిధంగా మల్కాజ్గిరి దగ్గర ఉన్న మహేంద్ర హిల్స్ టెంపుల్ కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కి 1 more డైరెక్షన్లో ఉన్న ఈ యొక్క సాంఘీ టెంపుల్ని దర్శించాము. అండ్ ఇలాంటివే టాప్ వ్యూ ఎన్నో హైదరాబాద్లో ఉన్నాయి లొకేషన్స్లో. అండ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిటికీ నేను సందర్శించి మీకు చూపిస్తాను. సో మీరు కూడా వెళ్ళి ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు వీకెండ్లో కానీ హాలిడేస్ టైంలో. ఇక్కడ మన వీడియో చూసుకున్నట్టయితే సర్కిల్లో అమ్మవార్లందరికీ ఇక్కడ టెంపుల్ కట్టారు. వీరలక్ష్మి అని, జ్ఞానలక్ష్మి అని, సంతానలక్ష్మి అని, అష్టలక్ష్మిలు ఇక్కడ ఈ యొక్క టెంపుల్స్ అని సపరేట్గా కట్టారు. సర్కిల్లో మనం ఇక్కడ ఒక టెంపుల్ని సందర్శించవచ్చు.
ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే అందరి పేరెంట్స్ కలిసి అందరి పిల్లలకి క్యాప్స్ వేసి కూర్చోబెట్టారు. నాకైతే భలే అనిపించింది. ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. Oh